ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి హైకోర్టు ఎగ్జామినేషన్స్ అనేవి మనకి 2026లో మనకి మే 23, 24, 25వ తేదీలైతే వివిధ షిఫ్ట్‌లలో అయితే ఆ యొక్క పోస్ట్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మనకి కండక్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ రెస్పాన్స్ షీట్స్ ఓపెన్ అయింది. అందులో మీ యొక్క మార్క్స్ అనేది చెక్ చేసేసుకున్నారు. ఆ మార్క్స్‌లో ఏవైనా క్వెషన్స్‌లో గానీ, మీ యొక్క మార్క్స్‌లో గానీ ఏదైనా ప్రాబ్లమ్‌గా ఉన్నట్టయితే మనకి అబ్జెక్షన్స్ కూడా టైమింగ్ ఇచ్చారండి. జూన్ 3న దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అనేవి మనకి క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ఎగ్జామ్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క చెక్ చేసుకుంటారు. ఒకవేళ మీరు రైట్ చేసినటువంటి క్వెషన్స్‌లో కరెక్ట్‌గా ఉండి రివర్స్‌లో అంటే వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ఏవైనా ప్రాబ్లమ్‌గా ఉంటే, తప్పుగా ఉంటే దాన్ని రెక్టిఫై చేసేసి వాళ్ళకి మార్క్స్ కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే అబ్జెక్షన్స్ క్లోజ్ అయ్యాయి కదా! అయితే దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ క్లియర్ అయిన తర్వాత మరొక షీట్ అనేది ఓపెన్ చేస్తారండి. అందులో వచ్చినటువంటి మార్క్సే మనకి ఫైనల్ మార్క్స్‌గా అయితే వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అందులోనే మనకి ఫైనల్ స్కోర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. ఛాన్సెస్ కూడా కాదండి. అదే మనకి ఫైనల్ స్కోర్ అవుతుంది. అయితే ఒక ఎగ్జామ్ అనేది వివిధ షిఫ్ట్‌లలో జరగడం జరిగింది. ఒక పోస్ట్‌కి సంబంధించిన ఎగ్జామ్ మాక్సిమం 3, 4 షిఫ్ట్‌లో గనక జరిగినట్లయితే దానికి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా అయితే అప్లై చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే, ఒక షిఫ్ట్‌లో అదే పోస్ట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసే అభ్యర్థికి ఈజీగా రావచ్చు. వేరే షిఫ్ట్‌లో రాసే అభ్యర్థికి అదే పోస్ట్‌కి సంబంధించిన ఎగ్జామ్ హార్డ్‌నెస్‌గా రావచ్చు. అటువంటి సందర్భాల్లో ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు కూడాను ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా వాళ్ళ యొక్క ఎగ్జామ్ యొక్క హార్డ్‌నెస్‌ని ఈక్వాలిటీ చేస్తారండి వాళ్ళు. అది ఒక ఫార్ములా అనేది అప్లై చేస్తారు. ఆ ఫార్ములా ప్రకారంగా సాంప్రదాయపరంగా మాత్రమే వాళ్ళు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. దానికి సంబంధించిన ఫార్ములా కూడా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పొందుపరచడం జరుగుతుంది. ఆ ఫార్ములా చూసిన తర్వాత పక్కన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మనం చదివేసి దానికి అర్థం చేసుకోవాలంటే చాలా టైం కూడా పడతదండి. అయితే సింపుల్‌గా చెప్పాలనుకుంటే ఆ యొక్క ఎగ్జామ్స్ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఆ వివిధ షిఫ్ట్‌లలో జరిగినటువంటి ఒక పోస్ట్‌కి సంబంధించిన ఎగ్జామ్ యొక్క హార్డ్‌నెస్‌ని ఈక్వాలిటీ చేయడానికి మాత్రమే అది చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్‌లో గానీ ఎగ్జామ్ అనేది ఈజీగా వచ్చి, రెండవ షిఫ్ట్‌లో గానీ అదే పోస్ట్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది హార్డ్‌గా వస్తే, ఈ హార్డ్‌గా వచ్చేటప్పుడు అభ్యర్థులకి మార్క్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటది. అదే పోస్ట్‌కి సంబంధించిన ఎగ్జామ్ మొదటి షిఫ్ట్‌లో రాసిన అభ్యర్థికి ఈజీగా రావడం వల్ల మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అయితే ఇంక్రీజ్ అయిన మార్క్స్ అభ్యర్థికి పోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటదనుకోవచ్చు. కానీ ఇక్కడ తగ్గిపోయాయి కదా మార్క్స్. ఈ అభ్యర్థికి కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదు. ఈ అభ్యర్థికి కూడాను ఎటువంటి అన్యాయం జరగకూడదనేసని మనకి ఈ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ అప్లై చేసి ఆ ఎగ్జామ్ యొక్క హార్డ్‌నెస్‌ని ఏం చేస్తారంటే మాక్సిమం ఈక్వాలిటీ చేస్తారు. ఓకే. అయితే ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి మాక్సిమం మార్క్స్ తగ్గిపోతాయా అంటే మాక్సిమం 1 మార్క్ గానీ పాయింట్‌లో గానీ తగ్గే ఛాన్సెస్ ఉంటది. అయితే ఇక్కడ ఈ అభ్యర్థికి మార్క్స్ పెరుగుతాయి అంటే మాక్సిమం ఇక్కడ అభ్యర్థులకి 3 మార్క్స్ వరకైతే మాక్సిమం యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. 3 కంటే తక్కువే ఉంటాయి మాక్సిమం. అయితే బిఫోర్ డీఎస్సీలో చూసుకుంటే కొందరు అభ్యర్థులకైతే మంచి మార్క్స్ అయితే 8, 9 వరకు కూడా యాడ్ అయిపోయాయండి. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో అభ్యర్థికి మార్క్స్ పెరగొచ్చు. ఓకే. తగ్గే ఛాన్సెస్ ఉంటదంటే ఉంటది. కానీ మరి పాయింట్‌లో గానీ 1 మార్క్ బిలో గానీ తగ్గే ఛాన్సెస్ ఉంటది కానీ మరీ ఎక్కువగా తగ్గిపోవండి మార్క్స్ కూడాను. ఎప్పుడు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేస్తారంటే మనకి ఒక ఫైనల్ రిజల్ట్ అదే అబ్జెక్షన్స్ ఏవైనా మిస్టేక్స్ ఉంటే మనకి మరొక్కసారి రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతది కదా! అక్కడ మాత్రమే నార్మలైజేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళు అప్పుడు మనకి ఒక ఫైనల్ రిజల్ట్ అనేది వేరేది రిలీజ్ చేసేస్తారండి. నార్మలైజేషన్ అయిన తర్వాత ఒక ఫైనల్ రిజల్ట్ అనేది రిలీజ్ చేసేస్తారు. ఇందులో నుంచే మనకి ఏంటి చేస్తారంటే మెరిట్ లిస్ట్ కూడాను వెంటనే మనకి ఇస్తారు.
ప్రాసెస్ అంతా మనకి ఎప్పుడు కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదంటే, మరొక 2 డేస్‌లో కంప్లీట్ అయిపోతుందండి. 2 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది. మినిమమ్ మనకి 21 జూన్ 22వ తేదీ లోపల మనకి ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి, ఫైనల్ రిజల్ట్ కూడా ఇవ్వడానికైతే మనకి మాక్సిమం అయితే ఛాన్సెస్ ఉంటది. ఎప్పుడు మనకి ఈ మంత్‌లోనే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అదే సెలక్షన్ లిస్టు మనకి రిజల్ట్ అంటే మనకేంటి సెలక్షన్ లిస్టు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మాక్సిమం మనకి ఈ మంత్ ఎండింగ్‌లోనే అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటది. అంటే ఈ యొక్క జూన్ ఎండింగ్‌కే మాక్సిమం మనకి అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటదండి. ఒకవేళ జూన్ ఎండింగ్ మిస్ అయిపోతే జూలై మనకి ఫస్ట్ వీక్ కల్లా కూడాను మనకి రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. ఏదేమైనప్పటికి కూడాను మనకి ఇక్కడ మాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది ఈ జూన్ ఎండింగ్‌కే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేస్తదండి ఫైనల్‌ది. అయితే ఇంకొక విషయం ఏంటంటే కట్ ఆఫ్స్ అండి. కట్ ఆఫ్‌లు చూసుకున్నట్లయితే ఎప్పుడు కట్ ఆఫ్‌లు మనకి నార్మలైజేషన్ అయిపోతదో ఫైనల్ రిజల్ట్ అని చెప్పాం కదా! అక్కడ మనకి కట్ ఆఫ్స్ ఉంటాయి కదా! ఈ కట్ ఆఫ్స్ ఈ యొక్క హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మనకి ఏటేటి జరిగాయి అందరికీ తెలిసిందే. ఏవేవి జరిగాయి మీ అందరికీ తెలిసిందే. ఎగ్జామినర్సు, అసిస్టెంట్సు, సబార్డినేట్స్ ఇవన్నీ కూడా జరిగాయి కదా! వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి మాక్సిమం ఓపెన్ కేటగిరీలో కంపల్సరీగా మనకి పోస్టింగ్ కంపల్సరీగా రావాలంటే 70+ పక్కాగా అయితే ఉండాలండి. నేనే కాదు ఎవరు చెప్పినా కూడాను. ఇదంతా కూడాను ఒక ఎక్స్‌పెక్టెడే. నేనే కాదండి ఎవ్వరు చెప్పినా ఎక్స్‌పెక్టెడే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువ మార్క్స్ వస్తే మనకి టోటల్‌గా ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు? 80 మార్క్స్‌కి కండక్ట్ చేశారు కదా! ఈ 80 మార్క్స్‌కి నెగెటివ్ మార్క్స్ లేవు కాబట్టి 70+ ఎవరికొస్తాయో వాళ్ళకి కంపల్సరీగా అయితే రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అయితే నేనే కాదు ఈజీగా అందరూ చెప్పేస్తారు కదా 70 అంటే నిజమే. అందరూ కూడా 70 అనే చెప్తారండి. ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి వాళ్ళకి ప్లస్ పాయింట్. అలాగే బీసీ కేటగిరీ వాళ్ళకైతే కంపల్సరీగా అయితే మనకి 60 8+ వరకైతే ఉంచుకుంటే చాలా బెస్ట్. అంటే దీనికంటే తక్కువగా వస్తే రాదా అంటే ఆ కేటగిరీలో పర్సన్స్ తక్కువగా ఉంటే ఆ షిఫ్ట్ ఏ షిఫ్ట్‌లో మీరు రాసారో ఆ షిఫ్ట్‌కైనా అవ్వచ్చు. లేకపోతే మీరు అప్లై చేసే పోస్ట్‌కి కాంపిటీషన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటది. ఇదంతా కూడాను మనకి ఏమవుతాయి అంటే ఇవి నంబర్ ఆఫ్ అటెండెంట్స్ ఎంతమంది దానికి అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఉంటది. అలాగే ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మెన్‌కి చూసుకున్నట్లయితే మాక్సిమం అయితే 65+ వస్తే సేఫ్ జోన్‌లో ఉండే ఛాన్సెస్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటది. ఓకే. అయితే దీనికి సంబంధించినటువంటి హైకోర్టుకి సంబంధించినటువంటి కోర్టు మాస్టర్‌కి సంబంధించింది. కోర్టు మాస్టర్‌కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడాను ఆల్రెడీ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రీవియస్‌గా వీడియోస్ కూడా నేను చేశానండి. కోర్ట్ మాస్టర్‌కి సంబంధించిన వాళ్ళ యొక్క షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటదండి. షార్ట్ హ్యాండ్ టెస్ట్ మాత్రమే ఉంటది. షార్ట్ టెస్ట్ అనేది ఉంటది. షార్ట్ హ్యాండ్ టెస్ట్‌ని వీళ్ళకి ఏంటంటే స్కిల్ టెస్ట్ కింద కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డేట్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. జూన్ 21, 2026లో వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు మాస్టర్‌కి సంబంధించినటువంటివి చూసుకున్నట్లయితే వీళ్ళకి నో ఎగ్జామ్ అండి. వీళ్ళకి ఎగ్జామ్ లేదు కాబట్టి వీళ్ళకి డైరెక్ట్‌గా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.